ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రేమైన ప్రియులరా, 2025 ఈ 10 మాసంలోకి మనము ఉదయకాలం అడుగు పెట్టున్నాము. అలాగే 1వ తారీఖు ఈ 10 మాసం 1వ తారీఖు 10వ మాసం 2025 మనల్ని ఈ 9 మాసాలంతా మనల్ని కాచి కాపాడి అలాగే 10వ మాసంలోకి దేవుడు మనల్ని మళ్ళీ తీసుకెళ్ళాడు కూడా. ఇంకా జన్మదినము ఇంకా డిసెంబర్ మాసం వచ్చే మాసంలో ఉంది. అలాగే ఈ 10వ మాసం, ఈ 11వ మాసం, జనవరి మాసం అంతా కూడా ఈ 2-3 మాసాలు క్రిస్మస్ వేడుకలు ప్రపంచమంతా జరుపుకుంటూ ఉంటారు. అలాగనే మనకు కూడా దేవుడు సంతోషాన్ని తెలియపరుస్తున్నాడు కాబట్టి ముందుగా అడ్వాన్స్గా క్రిస్మస్ పాటని పాడుకుంటాం. రాజులకి రాజు జన్మించనేడు, దూతాల పాడ పరలోకమందు, లోకానికే శుభోదయం, హృదయానికే ఆనందము, లోకానికే శుభోదయం, హృదయానికే ఆనందము. లా 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 ఏ హే 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 లా 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 ఏ హే 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 హే. తార ఒకవేళ చేయి కాంతులే చిందే, రాజులకి రాజు జన్మించెను నేడు. తార ఒకవేళ చేయి కాంతులే చిందే, రాజులకి రాజు జన్మించెను నేడు. రాజులకి రాజు జన్మించనేడని కలవరి ప్రార్థన మందిరం గొంతెత్తి పలికే, రాజులకి రాజు జన్మించనేడు, దూతాల పాడ పరలోకమందు, లోకానికి శుభోదయం, హృదయానికి ఆనందము, లోకానికి శుభోదయం, హృదయానికి ఆనందము. లా 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 రా 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 రే రా రా రే రా 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 రే రా 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 లా 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 రా 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 లా రా 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 రే రా 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 రే రా 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 రా. క్రీస్తునందు ప్రియమైన పిల్లరా, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు జన్మదినం గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. లోకాసు వార్త 2వ అధ్యాయము 11వ వాక్యములో పరిశుద్ధ గ్రంథం ఇలాగా రాయబడింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. దావీదు పట్టణములో మీ కొరకే పుట్టి ఉన్నాడు,
ఆయనే 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 ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తునందు ప్రియమైన ప్రియులరా, దావీదు పట్టణంలో రక్షకుడు అంటే మనం రక్షించడానికి దేవుడు జన్మించాడండి పరిశుద్ధాత్మ ద్వారా. ఒక కన్య కుమారుని కనటము సాధ్యమేనా? పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ తల్లి గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా దేవదూత చెప్పినట్లుగానే ఒక కన్యక మరియమ్మ తల్లి కుమారుణ్ణి కనింది దావీదు పట్టణమందు. ఆయనకి స్థలమే దొరకలేదంట. ఏం దొరకలేదంట? స్థలమే దొరకల. ఏ మండపములో ఖాళీ లేదు. ప్రతి దగ్గరికి వెళ్తుంటే ఆ స్థలం కోసము మరియమ్మ తల్లికి నొప్పులు వచ్చిన తర్వాత యోసేపు అన్ని దగ్గరలకు కూడా తిరిగాడు. వాళ్ళకి స్థలము ఒక్క దగ్గర కూడా దొరకలేదు. ఒక్క సత్రంలో కూడా దొరకలేదండి. అందరూ పేర్లు నమోదు చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఆ ఊరికి వాళ్ళ సొంత గృహానికి ఊర్లకి ప్రయాణించారు కాబట్టి స్థలము లేకపోయే లోపల ఆఖరాకి పశువుల పాకలో ఒక త్రుట్టులో జన్మించాడండి. చూడు ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దినము. దాని గురించి తలుచుకుంటేనే చాలా దుఃఖం వేస్తుంది కదా, చాలా బాధ వేస్తుంది. ఆయన మాట ద్వారా ఎలుగును కలిగించిన దేవుడు, ఆయన మాట ద్వారా ఆకాశ పక్షులు, అలాగే జంతువులు, అలాగే ప్రతి పండ్లు చెట్లు, పర్వతాలు, సూర్యుడు, చంద్రుడు, సముద్రము, భూమి, సృష్టినన్నిటినీ కూడా ఆయన మాట ద్వారా సృష్టించిన దేవుడికి సత్రములో కొంత స్థలము ఆ మరియమ్మ తల్లి ప్రసరించడానికి, బిడ్డకి జన్మనివ్వడానికి స్థలమే దొరకలేదుగా. అక్కడికి పశువులు పాకే ఆయనకి స్థలంగా మారిందండి జన్మించడానికి. క్రీస్తునందు ప్రియమైన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవదూత ఒక గొర్రెల కాపర్లు ఆ పొలంలో ఉన్నవారికి ఆ రాత్రి పూట చలి కాచుకొని ఆ మంచులో ఉన్నవారికి చెప్తుంది, ఇదిగో మీకు శుభవర్తమానం, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. నిత్యరాజ్యాన్ని విడిచిపెట్టి కోట్లాది దేవదూతలు ఆరాధిస్తున్న దేవుడే, ఈ సృష్టికర్తే మీ కొరకే పుట్టి ఉన్నాడు. మీ కొరకే పుట్టినాడు అని దేవదూత ఆ పశువుల పాకరికి, ఆ కాపర్లకి చెప్పడం జరిగిందండి. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు. అర్ధరాత్రి ఆ 12 గంటల టైంలో ఆశ్చర్యపోతా ఉన్నారు. తర్వాత ఆ ఎలుగును చూసి, ఆ దేవదూతను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారండి. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, ఆ దేవదూతతో పాటు వేలాది దేవదూతలు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన జన్మదినాన్ని చూడడానికి
అన్నీ కలిసి దేవదూతలన్నీ కూడా రావడానికి, జన్మదినాన్ని చూడడానికి, ఆయన గురించి చెప్పడానికి అనేక వేల దేవదూతలు అన్నీ కూడా రావటం, వేల దేవదూతలు రావటం జరిగిందండి. ఆ మంచి శుభవర్తమానం ప్రజలకు తెలియపరచాలని, ప్రజలందరూ కూడా ఆయన పుట్టుకునే చూడాలని చూడడానికి దేవదూతలు రావటం జరిగిందండి. చూడు, ఆయన రక్షకుడు జన్మించాడు మన కొరకు. నిత్య రాజ్యాన్ని విడిచిపెట్టి సృష్టించిన దేవుడు చూసినప్పుడు మనమంతా శిక్షకి సిద్ధంగా ఉన్నాం, నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకని ఆయన దిగి రావాల్సిన అవసరం వచ్చింది. ఆ శిక్ష నుంచి తప్పించడానికి, ప్రజలు అన్నదానాల ద్వారా పాపం చేసిన దానివల్ల, అన్నదానాల వల్ల, వస్త్రదానాల వల్ల, లేకుంటే దీనివల్ల బలుల వల్ల, బలి అర్పణల వల్ల, దీనివల్ల పాపం పోదు. వాళ్ళు చేసిన పాపం వల్ల జీతం మరణం కనుక సిద్ధంగా ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా శిక్షకి రెడీగా మనమందరూ కూడా ఉన్నాం కనుక ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి బెత్లెహేములో స్థలమే దొరక్కపోయే లోపల అక్కడ జన్మించాడు. జన్మించిన దేవుడు నన్ను రక్షించడానికి ఆయన దిగి వచ్చాడండి. ఒక అగ్నిలో కాలిపోతున్న వ్యక్తికి రక్షకుడు కావాలిగా, ఒక సముద్రంలో కొట్టుకోయలిపోతున్న వాడికి రక్షకుడు కావాలిగా. పాపం వల్ల జీతం మరణము అంటుంది కదా దేవుని వాక్యం. రక్షకుడు కావాలిగా. ఆయన సృష్టించుకున్న ప్రజలు కోట్లాది మంది నరక శిక్షకి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ఆదామబులు చేసిన తప్పే అనేక మంది, కోట్ల మంది చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ జన్మ పాపాన్ని, వారి కర్మ పాపాన్ని, ఆ శిక్ష నుంచి తప్పించడం, నరక శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది దేవునికి తెలుసు కాబట్టి, ఆ శిక్ష నుంచి తప్పించడానికి దేవుడే శరీరధారిగా నన్ను ఈ ప్రపంచంలో ఉన్న మానవారందరినీ కూడా రక్షించడానికి ఆయన జన్మించాడండి. లోకానికి శుభోదయం అంట, హృదయానికే ఆనందం అండి. లోకంలో ఉన్న వారందరికీ శుభోదయం. ఒక నెల్లూరుకో, లేకుంటే ఒక రాష్ట్రానికో, లేకుంటే ఒక దేశానికో కాదు శుభోదయం. ఇప్పుడు ఈ దినమును మనం చూస్తున్నాము, కొన్ని పండుగలు చేస్తూ ఉంటారు. యంగడిగిరి ప్రాంతంలో పండుగ జన్మదినాలు చేస్తూ ఉంటారు. ఇంకొక ప్రాంతంలో రామతీర్థము, కొండబెట్టుకుంటా, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క జన్మదినాలు రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒకే ఒక దేవుడు, ఆయన ఆకాశమందే కానీ, భూలోకమందే కానీ, కింద పారుతున్న నీళ్ళందే కానీ ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయన ఒకే ఒక దేవుడు. ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము. నేను తప్ప వేరే దేవుడు ఉండడానికి లేదని సెలవు ఆయన స్వయంగా ఆయన నోటితో పలికిన దేవుడు అండి. ఆయన దిగి వచ్చి నన్ను రక్షించడానికి, లోకంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి, ఆయనకు సృష్టించుకున్న వారిని బట్టి ఆ శిక్ష నుంచి తప్పించి ఆయన రక్తము చేత, ఆయన పరిశుద్ధమైన రక్తము చేత నన్ను రక్షించడానికి ఆయన రక్షకుడుగా, ఆయన సృష్టికర్తగా, ఆయన తండ్రిగా, ఆయన కుమారుడుగా, ఆయన మార్గంగా, ఆయన సత్యంగా, ఆయన జీవంగా,
చిట్ని సృష్టించి ప్రపంచంలో ఉన్నవారిని అందరినీ కూడా రక్షించడానికి ఆయన దిగి వచ్చాడు. ఆయనే రక్షకుడు, ఆయనే లోక రక్షకుడు. మత్తయి సువార్త 11:28 మనం రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో, ప్రయాసపడి భారము మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతిని కలుగు చేయుదును. చూడండి, సమస్త జనులారా నా యొద్దకు రా, మీకు విశ్రాంతిని కలుగు చేయుదును. సమస్త ప్రజల్ని, ప్రపంచంలో ఉన్న వారందరినీ నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేయనని దేవుడు చెప్పిన మాటలు. సమాధానం కలిగిస్తానంటున్నాడు. సమస్త జనులారా, ఒక ఊరినన్నాడా, ఒక రాష్ట్రాన్ని అన్నాడా, ఒక దేశాన్ని అన్నాడా? ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. లోకానికే శుభోదయం, హృదయానికి ఆనందం. లోకానికి శుభోదయం అంట. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి కాదండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలకి ఆయన జన్మదినము, అనేక మందికి రక్షకుడు జన్మదినము, సంతోషమైన రోజు. ఈ 10వ మాసం నుంచి డిసెంబరు, జనవరి మాసం అంతా, ఈ 3 మాసాలు కూడా ప్రపంచమంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఒకే ఒక పండుగ, ప్రపంచమంతా ఎలుగుతో, ప్రపంచమంతా ఈది దీపాలతో, చర్చిలకి సున్నాలు, పెయింట్లు, ఇంటికి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రపంచమంతా సంతోషమైన ఎలుగుతో, ఆనందంతో, సంతోషంగా ఉంటున్న పండుగ యేసు ప్రభు జన్మించిన పండుగ. ఆయన లోకానికి రక్షకుడు, సమస్త జనులకి సమాధానమును, శిక్ష నుంచి తప్పించగలిగిన దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే నా దేవదూత చెప్తుంది, లోకరక్షకుడు మీ కొరకే పుట్టినాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. త్వరగా పోయి చూడండి మీరు అంటే వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించలేదండి. ఆ పశువుల కాపర్లు నేరుగా బయలుదేరి వెళ్ళి దేవదూత చెప్పింది, యేసు ప్రభు ఆ పశువుల పాకలో, ఆ త్రొట్టిలో ఉండటము, అలాగే మరియమ్మ తల్లి ఆడ ఉండటము, యేసోబు గారు ఆడ ఉండటము, యేసుప్రభు అమ్మగారు, యేసుప్రభు తండ్రి గారు, ఆ పశువుల పాక చుట్టూ పశువులు అవన్నీ కూడా ఉండటము. దేవదూత చెప్పింది, వాళ్ళు చూచింది, ప్రకటించి ఆ రాత్రిపూట ప్రకటించారంట. సువార్తనే ప్రకటించి, ఇదిగో దేవదూత చెప్పినట్లుగా మేము నమ్మకం చెల్లాము. దేవదూత ఎలా చెప్పింది, బెత్లెహేములో యేసు జన్మించున్నాడు, మీ కొరకే అని ఆడ బయలుదేరి వెళ్ళాము, ఆడ చూసాము. అలాగే ఈనింది చూసింది వాళ్ళు ప్రకటించారండి. 2000 సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా సువార్తను ప్రకటించిన వారు గొర్రెల కాపరులు. వాళ్ళు చూచింది, ఈనింది చూచింది ప్రకటించారండి. వాళ్ళు ఊరికే ఈని చూచి వెళ్ళిపోలేదండి, వాళ్ళు సువార్తను ప్రకటించారండి. ఈరోజు సువార్త ప్రకటించడానికి భారం లేదా? నశించిపోతున్న ఆత్మలు నిన్ను సంపాదించాలని నీకు భారం లేదా? నువ్వు బాగుంటే సరిపోతే, ఇంట్లో వారు బాగుంటే సరిపోతే. ఎంతోమంది నశించిపోతున్నవారు, ఎంతోమంది మారు మనసు లేనివారు, ఎంతోమంది త్రాగుపోతులుగా, ఎంతోమంది తిరిగిపోతులుగా, ఎంతోమంది పాపములు, ఎంతోమంది పాత జీవితాన్ని కొనసాగుతున్నవారు ఎంతోమంది. వాళ్ళని రక్షించడానికి నీకు భారం లేదా? చూడండి, ఆ గొర్రెల కాపర్లు ఈనింది చూచింది ప్రకటిస్తూ ఆ అర్ధరాత్రి వెళ్ళారని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. మొట్టమొదటి సువార్థికులు ఆ గొర్రెల కాపర్లు. ఈరోజు
ఆయన జన్మదినము అనేక మందికి మనం కూడా మాదిరికరంగా ఉండాలి. మన కాడ పేదోళ్ళ మీద, పేదలకు బేదలను కనికరించేవారు యెహోవా కప్పించువారు. బేదలను కనికరించేవారు యెహోవా కప్పించు. వస్త్రాలు ఇవ్వండి, మీ కాడ కలిగిన వాటిని వాళ్ళకి ధనాన్ని ఇవ్వండి. ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఏం చేయాలో, ఎంత ఇచ్చినా కూడా మనకు మళ్ళీ తిరిగి నూరింతలుగా దేవుడిస్తాడు. పేదలను కనికరించండి. క్రిస్మస్ సెలబ్రేషన్ గొప్పగా ప్రపంచమంతా, అలాగే మన దేశమంతా, మన రాష్ట్రమంతా, మన ఊరంతా, మన వార్డు అంతా, మన ఇంట్లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసి అనేక మందికి ఆశీర్వాదం దీవెనకరంగా మన జన్మదినాన్ని, యేసయ్య జన్మదినాన్ని తెలియపరుద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.